గురువుగారు మనం గత ఎపిసోడ్స్‌లో అప్పుల బాధల గురించి కానీ, ఇలా అనేక రకాలుగా చెప్పుకున్నాం. ఐశ్వర్య ప్రాప్తి సిరీస్‌లో ఐశ్వర్యం కలిగించేలాగా ఆహ్, ఒక దీపం గురించి మాట్లాడదాం అనుకున్నాం. అవును. దీపాలలో చాలా ది బెస్ట్ అసలు సొల్యూషన్ దొరుకుతుంది అని అంటే గనక కూష్మాండ దీపం అని అంటూ ఉంటారు. అవును. మీరు కూడా ఎన్నో సార్లు నాతో చెప్తూ వస్తూ అవును. ఉన్నారు. చాలా పవర్‌ఫుల్ అని. ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఈ దీపం ఎక్కడ, ఎలా పెట్టాలి, ఏ దేవుడిని ఆరాధించాలి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం గురువుగారు. శుభం. మంచి ప్రశ్నమ్మా. చాలామందికి అంటే కాలభైరవుడు అనేటువంటి ఒక దేవత ఉన్నాడు, దేవుడున్నాడు అని తెలుసు. హ్మ్. కాలభైరవుడు అంటే మన కుక్క స్వరూపంలో, శునక స్వరూపంలో చూస్తూ ఉంటాం. కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడు ఆయన. హ్మ్. క్షేత్రాన్ని మొత్తాన్ని కూడా పరిపాలిస్తుంటాడు. అవును. కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం అని చెప్పి మనం చూతూ హ్మ్. లింగాష్టకంలో ఉంటుంది మనకి అవును. కాలభైరవుడి గురించి. అట్లానే ఈ కాలభైరవుడికి ఇష్టమైనటువంటి రోజు అమావాస్య, అమావాస్య. అష్టమి. హుహు. మన ప్రత్యంగిరి అమ్మవారికి అమావాస్య అమావాస్య. ఇష్టము. కాలభైరవుడికి ఆవిడ ముందర ఉండే ఈయనకు కూడా అసలు మనం ప్రత్యేకంగా ఉపాసన చేయాలంటేనే కాలభైరవుడి దగ్గర ముందు అనుజ్ఞ తీసుకోవాలి. హుహు. కాబట్టి ఆయనకి చేస్తేనే అమ్మవారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మనం హోమ ప్రక్రియలో కూడా లక్ష్మీ గణపతి కాలభైరవుడి తర్వాత మనం ఒక ప్రత్యేకంగా అమ్మవారి హోమాన్ని చేస్తాం. ఆల్రైట్. కాబట్టి ఈ కాలభైరవుడికి ఇష్టమైనటువంటి రోజులు రెండు ఉంటాయి. ఒకటి బహుళ అష్టమి, హ్మ్. దాన్ని భైరవాష్టమి అంటాం. హుహు. అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి 8వ రోజు. హుహు. అమావాస్య ముందు అంటే 7 రోజుల ముందు, పౌర్ణమి నుంచి తీసుకుంటే 8వ రోజు అవుతుంది, ఓకే. అష్టమి తిథి అవుతుంది. అంతేకాకుండా అమావాస్య, హుహు. ఈ రెండు కూడాను కాలభైరవుడికి చాలా ప్రీతి పాత్రమైనటువంటి రోజులు. హ్మ్. ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా సరే, బహుళ అష్టమి రోజు కానీ ఏ మాసంలో అయినా, 12 మాసాల్లో ఏ మాసమైనా సరే, హ్మ్. బహుళ అష్టమి కానీ బహుళ అమావాస్య కానీ, ఈ 2 రోజుల్లో కూష్మాండ దీపం. కూష్మాండము అంటే ఏంటి? గుమ్మడికాయ. గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయలో కూడా మళ్ళీ అనుమానం వస్తుంది, మంచి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అని. బూడిద గుమ్మడికాయ అంటే Green ఆకుపచ్చ, colour లో. గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూష్మాండం అంటాం మనం. హ్మ్. ఈ కూష్మాండ దీపం పెట్టడం వల్ల మనకి శనీశ్వర బాధలు తొలగిపోతాయి. హ్మ్. కాలభైరవుడి అనుగ్రహం అంటే ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. హుహు. రాహుకేతువుల బాధలు తొలుగుతాయి ఓకే. ఈ ఒక్క కాలభైరవుడికి చేయటం వల్ల. ఈ కూష్మాండ దీపం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అనేది చాలామందికి సంశయం ఉంది. హ్మ్. ఇది చేసిన తర్వాత ఏమైనా నివేదన పెట్టాలా, ఏ దేవుడికి పూజ చేయాలి? ఈ కూష్మాండ దీపం అనేది ముఖ్యంగా కాలభైరవుడికి పెడతాం. హ్మ్. కాలభైరవుడికి కూష్మాండ దీపం దీపారాధన చేస్తాం. ఇది కూడా ప్రదోషకాలం. హుహు. కాలభైరవుడు నిజంగా చూడండి, ఎక్కడైనా మీరు ఈశ్వర ఆరాధన అనేది ఈశ్వర కుటుంబంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా ప్రదోష కాలంలో అర్చనలే ప్రాశస్త్యంగా అంటే ఉంటాయి. ఈవినింగ్ 6:00 ఎలా? శివుడికి శివరాత్రికి మహాశివరాత్రి కూడా ప్రదోషకాల అర్చన విశేషం. హ్మ్. తర్వాత కాలభైరవుడికి ప్రదోషకాలంలో విశేషం. దసరా నవరాత్రులు చేస్తాం. నవరాత్రులు సాయంకాలం సమయం నుంచి ప్రారంభిస్తాం. అవును. సుబ్రహ్మణ్య షష్ఠి, హుహు. కుమార షష్ఠి ఇట్లాంటివన్నీ కూడా సాయంకాల ప్రదోషకాలంలోనే చేస్తాం. హుహు. సంకటహర చతుర్థి ఇది కూడా సాయంకాలంలోనే చేస్తాం. సాయంత్రం. అవునా? వినాయక చవితి అంటే ఈ సాయంత్రం పూట పందిళ్ళలో చేయడం అనేది సాయంత్రం పూట చేస్తున్నాం, కానీ సంకటహర చతుర్థి కూడా గణపతికి మన సాయంత్రం పూట చేస్తాం. హ్మ్. అంటే శివ కుటుంబంలో ఉండేటువంటి ప్రతి శక్తికి, ప్రతి దేవతకి ప్రదోషకాలం అనేది ప్రీతిపాత్రమైనటువంటి సమయం. ఆహా. ఆయా తిథుల్లో ప్రదోషకాలంలో చేయటం వల్ల హ్మ్. ఎక్కువగా మనకి ఫలితాన్ని కలుగజేస్తుంది. ఓకే. ఈ బహుళ అష్టమి కానీ అమావాస్య రోజున కానీ కాలభైరవ దేవాలయం కానీ, కాలభైరవుడి విగ్రహం అంటే ఎక్కువగా ప్రత్యంగర దేవాలయాల్లో ఉంటాయి, లేదా శివాలయాల్లో ఉంటాయి కాలభైరవ దేవాలయాలు. విగ్రహాలు. ఓకే. ఓకే. ఈ కాలభైరవుడు ముందు శుభ్రంగా గుమ్మడికాయ తీసుకొని వచ్చి, బుడిది గుమ్మడికాయ తీసుకొని వచ్చి దాన్ని సగానికి కోసేసి, హ్మ్. దాంట్లో ఉండే గుజ్జు మొత్తం పరిపూర్ణంగా తీసేసి, హ్మ్. ఆ గుజ్జు మొత్తం తీసేసి లోపల బయట చక్కగా పసుపు పూసి ఓకే. మొత్తం మొత్తం ఓకే. ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది. అంటే అది కట్ చేయాలి కదా, కట్ చేసి ఆ గుజ్జు అంతా కట్ చేసి 2 గుజ్జు పార్ట్స్ గా అవుతుంది. సో రెండిట్లోంచి తీయాలి. రెండిటికి కూడా గుజ్జు తీసేసి పసుపు రాసుకోవాలి. నిండుగా పసుపు పూసేసి చక్కగా కుంకుమతో బొట్టు పెట్టి, హ్మ్. అవకాశం ఉంటే ఆవు నెయ్యి, హ్మ్. లేదా అంటే అంతా అనేసరికి దాదాపు 2 కేజీలు ఆవు నెయ్యి పడుతుంది. అవును. ఈ రోజుల్లో నిజంగా ఓ మాట చెప్పాలంటే కష్టాలు తీరాలి అని చెప్పేటువంటి వాడికి ఖర్చు ఎక్కువ పెట్టించడం కరెక్ట్ కాదు. అవును.
ఓ మాట చెప్పాలంటే. ఇప్పుడు ఆవు నెయ్యి అంటే కనీసం 600 రూపాయలు కేజీ ఉంది, 2 కేజీలు అంటే 1200 రూపాయలు. ప్రతి నెల 1200 రూపాయలు దీనికే ఖర్చు పెట్టాలంటే పెట్టలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా నువ్వుల నూనె, ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం శని దోషం పోతుంది. అంతేకాకుండా ఈ నువ్వుల నూనెతో పెట్టినటువంటి దీపం నుంచి వచ్చేటువంటి పొగ ఉంటుంది కదా, ఒత్తి వేసి వెలిగించినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగ యమధర్మరాజు మనం తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కూడా ఆ యొక్క పొగ వాసన పిలిచి సంతృప్తి పడి వెనక్కి వెళ్ళిపోతా, అంటే వీళ్ళని తీసుకుని వెళ్లకుండా మృత్యుంజయ అంటే అపమృత్యు దోషాలు కూడా పోతాయి. అంత శ్రేష్టం నువ్వుల నూనె. సో ఎవరైతే ఆవు నెయ్యి లేదు అని అనుకుంటున్నారో బాధపడక్కర్లేదు, అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వుల నూనె, ముఖ్యంగా ఆవు నెయ్యి దీపం నుంచి వచ్చేటువంటి పొగ గురించి కూడా చెప్పలేదు అక్కడ. నువ్వుల నూనె దీపం నుంచి వచ్చేటువంటి ఆ ఒత్తి నుంచి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటుందో ఆ వాసన చూస్తే యమధర్మరాజు సంతృప్తి పడి వెనక్కి వెళ్ళిపోతాడట. అంటే తీసుకెళ్ళడానికి వచ్చే మృత్యువుని కబడించడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కూడా వెనక్కి వెళ్ళిపోతాడట. అంటే దీనివల్ల మృత్యుంజయ అనుగ్రహం కూడా కలుగుతుంది, అపమృత్యు దోషాలు పోతూ ఉంటాయి. కాబట్టి ఒత్తి కాస్త పెద్దగా. ఎన్ని ఒత్తులు వేయాలి? ఒక్కటే. మరి అంత పెద్ద ఒత్తి దొరుకుతుందా? ఉంటాయమ్మా, అఖండ ఒత్తులు అని చెప్పి మన షాపుల్లో పూజా స్టోర్స్ కి వెళ్తే దొరుకుతాయి. లేదు పత్తి దొరికితే మనమే చక్కగా తయారు చేసుకోవచ్చు, పెద్ద ఒత్తి తయారు చేసుకోవచ్చు. ఒక ప్లేట్ అంటే పేపర్ ప్లేట్ కావచ్చు, విస్తరి కావచ్చు, అరిటాకు కావచ్చు. నేల మీద అయితే పెట్టకూడదు కదా, మన దీపాన్ని డైరెక్ట్ పెట్టాం కదా. కాబట్టి అలా ఒక అరిటాకు తీసుకొని దాంట్లో ఒక 2 ప్రమాణాల్లో ఒక హాఫ్ కేజీ దొడ్డుప్పు ఉంటుంది కదా, మన క్రిస్టల్ సాల్ట్ అంటే కల్లుప్పు అంటాం. ఆ గల్లుప్పు తీసుకొని దాన్ని ఒక రౌండ్గా 2 రౌండ్స్ దాని మీద పెట్టేసి రెండిటి మీద ఈ గుమ్మడికాయ ముక్కలు పెట్టాలి. పెట్టి ఒత్తి వేసి నువ్వుల నూనె పోసి చక్కగా బొట్లు పెట్టేసి స్వామి వారికి కాలభైరవుడు ముందు ఈ దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించిన తర్వాత ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటంటే గారెలు, వడలు అంటాం కదా, మినపవడలు ఈ దీపారాధన చేసి కాలభైరవ అష్టకం చదువుకోవచ్చు, లేదా కాలభైరవ అష్టోత్తరం చేసుకోవచ్చు. రాని వాళ్ళు వినొచ్చు కనీసం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాలభైరవుడికే డైరెక్ట్ వెళ్ళి పూజ చేయమని చెప్పటల్లా నేను, ఈ దీపంలోనే కాలభైరవుడు ఉంటాడు కాబట్టి ఈ దీపానికే పూజ చేసుకోవచ్చు. అంటే గుడి దగ్గరలో లేదు, కాలభైరవుడి విగ్రహం లేదు, ఫోటో లేదు అనుకునే వాళ్ళు అలా ఆ దీపాన్ని భావించవచ్చు. కాలభైరవుడిగా దీపం ఇంట్లో పెట్టచ్చా? ఇంట్లో పెట్టుకోవచ్చు. ఏ మూల? అది ఏమన్నా ఆగ్నేయ మూల పెట్టుకోవడం. అంటే మళ్ళీ కిచెన్ లో కింద పైన కాకుండా కింద శుభ్రపరుచుకొని అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా దీపారాధన చేసి మాష చక్రాలు అంటే ఈ వడలు ఒక 18 చాలు, ఎక్కువ కల్లా. అవి చిన్నవి చేయండి పెద్దవి చేయండి, మన శక్తిని అనుసరించి ఉంటుంది. చేసేసి కాలభైరుడికి నివేదన పెట్టి అగరబత్తీలు, కాస్త అవకాశం ఉంటే కొబ్బరికాయ కొట్టడం, లేదంటే ఆ మాష చక్రాల నైవేద్యం పెట్టవచ్చు. పెట్టి మంగళహారతి ఇస్తే అలా ఒక 5 అమావాస్యలు కంటిన్యూగా చేయగలిగితే నవగ్రహాల్లో కొన్ని విశేషమైనటువంటి దోషాలు ఇచ్చేటువంటి గ్రహ దోషాల నుంచి నివారణ కలగవచ్చు. ఇక్కడ మన వాళ్ళు శాస్త్రం చెప్పడం కూడా అమ్మా దీపం పెట్టండి అంటారు. దీపం అనేది చీకటిలో ఉండేటువంటి చెడుని, చీకటి అంటేనే చెడు, ఆ చెడుని ప్రారదొరుకుతుంది. అంతేకాకుండా అక్కడ ఒత్తి వెలిగించినప్పుడు ఏ కలర్లో వస్తుంది మనకి? ఎర్రగా ఉంటుంది జ్వాల. ఎరుపు అంటే కుజుడు, పత్తి అంటే శనీశ్వరుడు, నువ్వుల నూనె శనీశ్వరుడు, బుడిద గుమ్మడికాయ అంటే చంద్రుడు. అంటే ఇన్ని గ్రహాల దోషాలు పోతూ ఉన్నాయి ఇవన్నీ చేయటం ద్వారా. అంటే ఒక దీపారాధన ద్వారా ఇన్ని గ్రహాల దోషాలు పోతున్నాయి. ముఖ్యంగా మానసిక అశాంతి ఉండేటువంటి వాళ్ళు, అనారోగ్యంతో ఎక్కువ బాధపడేటువంటి వాళ్ళు ఈ కాలభైరవుడికి ఈ కూష్మాండ దీపం పెట్టడం ద్వారా వాళ్ళ వంశాభివృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ధనం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఎవరెవరికి ఏవి బాధలు ఉన్నాయో అవన్నీ కూడా సంకల్పం చెప్పుకొని మంత్రం కంటే మన మనోసంకల్పమే బలమైనది. కాబట్టి మనోసంకల్పం చెప్పుకొని కాలభైరవుడి కనుక చేయగలిగితే, అవకాశం ఉంటే దగ్గరలో ఏదైనా కుక్కలు ఉంటే వాడికి ఆ వడలు కూడా 2 తినిపించగలిగితే ఇంకా అదృష్టం. తింటాయా వడలు? అమ్మ బ్రహ్మాండంగా తింటాయమ్మా. ఇప్పుడు మనం కాశీకి వెళ్ళొస్తాం, కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత కాలభైరవ పూజ చేస్తాం, కాశీ సమారాధన చేస్తాం, వడలు కూడా దండ వేస్తాం. మన సునకాలు కుక్కలకి ఒక దండ వేసి నివేదన పెడతాం, అవి తింటాయి తప్పనిసరిగా. కాకపోతే ఇంతమంది జనాలుండి పూజ చేస్తుండేసరికి వాడికి ఏదో కంగారు పుట్టేసి భయంగా అరవడం, మరొకడం ఇట్లాంటివి బయటికి వెళ్ళిపోవడం చేస్తుంటాయి. కానీ అసలు అయితే మనం గారెలు అంటూ వాడికి పెడితే చక్కగా తింటాయి. అలా తినడం వల్ల ఏమవుతుంది, డైరెక్ట్ కాలభైరవుడే మన ప్రసాదాన్ని స్వీకరించినట్టు కదా. ఏ కుక్కకైనా పెట్టచ్చా? మళ్ళీ ఇక్కడ నా క్వశ్చన్ కాదు, మామూలుగా ఏంటంటే
కాశీ సమారాధనలు నల్ల కుక్క శ్రేష్టం అని అంటూ ఉంటారు కదా, నిజమే. సో కానీ దీనికి కూడా అలా ఏమైనా పర్టికులర్ కలర్ ఒక ఉందా? మాట చెప్తానమ్మా, భగవంతుడు ఈ రూపంలోనే రావాలని మనకి ఇదేం లేదు కదా, లేదు. అవును. ఈ రంగులోనే ఉండాలి అనే ఇదైతే ఏం లేదు. కాబట్టి ఆయన ఉండడం కాల అంటేనే నలుపు, ఆయన ఉండడం నల్లగా ఉంటాడు కాబట్టి నల్ల కుక్కకి ఎక్కువ శ్రేష్టం అనుకుంటాం. కానీ మనం పూజ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా కనబడేటువంటి ఏదైతే శునకం ఉంటుందో ఆయనే కాలభైరవుడు అంతే. ఓకే. ఆయనకి నివేదన పెడితే ఆ ప్రసాదం కనుక స్వీకరిస్తే మహద్భాగ్యం అంతే. కాలభైరవుడు, నేను అంతకుముందు కూడా చెప్పాం మనం, కాలభైరవుడు అనుగ్రహం ఉంటే చాలు ఏదైనా కలుగుతుందని. కాబట్టి ఇలాంటి నివేదన కనుక చేయగలిగితే మిగిలినది ప్రసాదం అందరూ తీసుకోవచ్చు చక్కగా. ఇంకా 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 ఏమైనా శక్తి ఉన్న వాళ్ళు ఏదైనా స్వీట్ పదార్థం కూడా చేసి నివేదన చేయడం వల్ల ఇంకా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. మీరు ఇలా ఇంకా ఏదన్నా స్వీట్ అంటే మళ్ళీ మాకు చాలా డౌట్స్ వస్తాయి. ఏ స్వీట్, అన్నం పెట్టచ్చా లేకపోతే ఏదైనా సరే, ఏదైనా గోధుమ రవ్వతో చేయొచ్చు, బియ్యంతో మనం పొంగలి చేస్తాం, స్వీట్ పొంగలి. అదే అంటున్నా, బియ్యంతో అన్నం పెట్టచ్చా అని అనుకుంటారు, అదే బియ్యం పొంగలి. అది అక్కడ దీపారాధన మన ఇంట్లో చేసుకుంటే మనమే ఉంటాం, చుట్టుపక్కల వాళ్ళకి పెట్టవచ్చు. లేదు దేవాలయానికి వెళ్తే భక్తులు వస్తూ ఉంటారు, గుళ్ళో ఉండే పంతులు గారికి ఇచ్చిన ఆయనైనా పనిచేస్తాడు, వాళ్ళైనా చేసుకున్నటువంటి వాళ్ళైనా తలా ఒకటి ఇచ్చేసుకుంటూ ప్రసాదం ఇచ్చేసుకుంటూ మిగిలింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రసాదం స్వీకరిస్తే కాలభైరవుడు అనుగ్రహం వల్ల ఆదిత్యాది నవగ్రహాల్లో ఉండేటువంటి విశేషమైనటువంటి దోషాలను ఇచ్చేటువంటి గ్రహ బాధల నుంచి సంపూర్ణమైనటువంటి విముక్తి కలిగి, మానసిక ప్రశాంతత కలిగి, ఆరోగ్యాభివృద్ధి కలిగి, ఆర్థిక అభివృద్ధి కలిగి సుఖంగా జీవిస్తారు. సో ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఈ కూష్మాండ దీపం అమావాస్య రోజు. చాలా విశేషం. ఒక్కసారి నా వెనకాల ఉన్నారు కాలభైరవుడు, ఈ విగ్రహం గురించి విశిష్టత. అమ్మా, ఇది మనం కాలభైరవుడు అనేది చాలా మందికి కుక్క 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 అని పిలుస్తుంటారు, ఆయన వాహనం అది. సో ఆ స్వరూపంలో ఉంటాడు కాబట్టి కాలభైరవుడు అంటే కాలానికి అతీతమైనటువంటి వాడు, కాలాన్ని నడిపేటువంటి వాడు అని అర్థం వస్తుంది. మనం అంతకుముందు ఎపిసోడ్ కూడా చెప్పుకున్నాం ఇది. కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాతు. కాలానికి అతీతమైనటువంటి వాడు అంటే మనకేంటి, ఎంతసేపటికి మనకి టైం కలిసి రావటం లేదు అనుకుంటుంటాం కదా. ఈ కాలభైరవుడికి చేయటం వల్ల కాలం కూడా మన కంట్రోల్లో ఉండేటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఎలా అంటే చెప్తా, అది కూడా చాలా మంది చెప్తుంటారు, కాలాన్ని కంట్రోల్ ఎలా చేస్తాం. కాలాన్ని కంట్రోల్ చేయటము అంటే నువ్వు కాలాన్ని ఏ రకమైనటువంటి దుర్వ్యసనాలకి దురాలోచనలకి తావివ్వకుండా ఉండేంత బిజీగా చేసేటువంటి శక్తి ఒక కాలభైరవుడికే ఉంటుంది. ఇప్పుడు వర్క్ ఉంది, దాని ద్వారా ఆర్థికంగా లాభం ఉంటుంది, ఇక వేరే ఆలోచన అక్కడ ఎందుకు వెళ్ళిపోతుంది, నెగటివ్ థాట్స్ అనేవి రాకుండా చేస్తారు. ఎంతసేపటికి ఈ పని మీదనే ఉంటుంది, వాళ్ళ ఆలోచన కూడా సవ్యంగా ఉంటుంది. ధర్మాచరణ, ముఖ్యంగా చెప్పాలంటే ధర్మ ఆచరణ చేసేటువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడు. అంటే నెగిటివ్ థాట్స్ రావాలంటే పాజిటివ్ ఉన్నట్టే కదా కంప్లీట్గా. సో కాబట్టి మనం సంపాదించేటువంటి డబ్బును కూడా ఏ విధంగా ధర్మాచరణ చేస్తే బాగుంటుంది, ధర్మ కార్యాలు ఖర్చు పెడితే బాగుంటుంది అనేటువంటి విమల జ్ఞానం అంటాం. జ్ఞానము అంటే మామూలు ఇది, విమల జ్ఞానము అంటే దేన్ని ఎందుకు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో తెలిసినటువంటి వాడే విమల జ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని కూడా కాలభైరవుడు ఇవ్వగలుగుతాడు. అయితే ఈ విగ్రహం, మన గుళ్ళో ఉండే ప్రతి ఒక్క విగ్రహం కూడా ఎక్కడెక్కడ మోడల్ అనేది చెప్పారు కదా, మరి ఈ కాలభైరవుడు ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకోవడం జరిగింది? ఇది కాలభైరవుడు అంటే నేను కాశీకి వెళ్ళినప్పుడే చూసాము, అక్కడ రెఫరెన్స్. అక్కడే నేను కాలభైరవుడు అమ్మవారికి చేస్తున్నప్పుడు కాలభైరవుడికి తప్పనిసరిగా ఉపాసన చేస్తాం. ఈ కాలభైరవ విగ్రహం రకరకాలుగా చాలా చోట్ల చూశాను నేను, కానీ కాశీలో వచ్చేసరికి ఈ విధంగానే కనబడుతుంది. మనం ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క విగ్రహం ప్రధానంగా చెప్పుకుంటూ వస్తాం. వినాయకుడు వచ్చేసరికి గోకర్ణ కర్ణాటక అని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమిళనాడు పళని, శనీశ్వరుడు వచ్చేసరికి మహారాష్ట్ర సింగనాపూర్ అని. అట్లానే ఇది మన కాశీ క్షేత్రంలో ఈ రకమైనటువంటి విగ్రహాన్ని చూసి ఆ విధంగానే ఉంటే బాగుంటుంది అందరికీ. దీంట్లో ఏంటంటే విగ్రహం ఎలా ఏ ఆకారంలో ఉన్నది అనేది కాకుండా ఒక క్షేత్ర ప్రధానంగా తీసుకున్నాం మనం. ఆ క్షేత్రంలో ఎలా ఉంటుందో మన దగ్గర అలా ఉంటే అలాంటి శక్తి ఆటోమేటిక్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఉన్నాం, నాలాంటి మనిషి ఒకసారి నాకు కనబడ్డప్పుడు నేను ఆశ్చర్యంగా చూసి అట్రాక్ట్ అవుతాం. అట్లానే అక్కడ కాలభైరవుడికి ఇక్కడ కాలభైరవుడికి తప్పనిసరిగా లింక్ కలుస్తుంది. ఆ యొక్క స్వరూపాన్ని ఈ విధంగా చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అసలు మన గుళ్ళో విగ్రహాలన్నీ కూడా ఎంత ఆ డీటెయిలింగ్ అనే విగ్రహాన్ని చూస్తేనే మనకు ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. నిజంగా చాలా మంది ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు
ప్రత్యంగర అమ్మవారి దేవాలయం ఏదో చిన్న గుడి ఇట్లా అనుకుంటున్నారు కానీ మన దేవాలయంలోకి వచ్చి విగ్రహమూర్తుల్ని చూసిన తర్వాత ఒక చెప్పాలంటే అతీతమైనటువంటి ఆనందాన్ని పొందే బయటికి వెళ్తున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అక్కడ గుమ్మంలో వచ్చే వరకు కూడా ఇంత లోపలికి ఉందా, గుడి చిన్నగా ఉంది ఇలా అనుకున్నాను కదా. లోపలికి వచ్చాక ఆ పాజిటివిటీ, ఆ ఎనర్జీ అది వేరేనే ఉండి ఆ బయటవన్నీ బయటనే వెళ్ళిపోయాయి. లోపలికి వచ్చాక ఆ ప్రశాంతత కానీ ఆ అమ్మవారి పవర్ కానీ ఇప్పుడు అది చాలా అద్భుతంగా ఉంది అసలు. నేను కూడా చాలా చోట్ల ఇప్పుడు జాతకం అనేది మా ఇంట్లో చెప్తుంటాను, ఆఫీస్లో చెప్తుంటాను, ఇక్కడ చెప్తూ ఉంటాం. కానీ చాలామంది నన్ను అడిగిన ప్రశ్నమ్మ, అయ్యగారు జాతకానికి రావాలని ఫోన్ చేస్తారు. రండి అయ్యా పలానా చోటికి ఆంజనేయ స్వామి గుడికి, లేదు ఎక్కడ చోటికి రమ్మని చెప్తాను. లేదండి అమ్మవారి గుడికి వస్తామండి. అయ్యా నేను అక్కడ లేను, నేను పలానా చోటు ఉన్నాను. లేదండి అక్కడికి వస్తే అమ్మవారి దర్శనం చేసుకుంటే మాకు ఒక తెలియని ఆనందం కలుగుతుందండి, ఆ దేవుళ్ళని చూస్తే ఒక ఆనందం కలుగుతుందండి. అక్కడ చెప్పించుకుంటే మాకు మీరు చెప్పింది చెప్పినట్టు జరుగుతూనే ఉన్నాయండి అన్నీ కూడా. అంటే వేరే చోట జరగట్లేదని కాదు, అక్కడ ఉండే స్థలానికి ఉండేటువంటి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడికి వస్తామని చెప్పి నన్ను ఫోర్స్ చేసి ఇక్కడికి పిలిపించి మరీ జాతకం చెప్పించుకున్న ఆ భక్తులు.